లక్కీ తెలుగు స్టోరీస్. ఆ కనిపిస్తున్న అందమైన ఊరు మచిలీపట్నం. అందులో ఆండాలమ్మ, ఆమె భర్త ప్రసాదు నివసిస్తున్నారు. పాపం ప్రసాదుకు ఆండాలమ్మ రెండో భార్య. ప్రసాదు మొదటి భార్య ఒక ఆడపిల్లను కని చనిపోతుంది. వారు వీరు బలవంత పెట్టడంతో ఆండాలమ్మను రెండో పెళ్లి చేసుకుంటాడు. ఆండాలమ్మకు ఒక కొడుకు, ఒక కూతురు పుడతారు. ఆండాలమ్మ పేరుకు తగ్గట్టుగానే పరమగయ్యాలి. మొదటి భార్య కూతురు పేరు వెన్నెల, పేరుకు తగ్గట్టుగానే వెన్నెల్లా ఉంటుంది. రెండో కూతురు దాత్రి, అబ్బాయి రమేష్. ఒకరోజు ఆండాలమ్మ, వెన్నెలా, ఒసే వెన్నెలా, ఇంకా మొద్దు నిద్రేంటే, త్వరగా లేచి నా మొహాన్ని ఇంత కాఫీ నీళ్లు కొట్టు. వస్తున్నా పిన్ని అంటూ పరుగులాంటి నడకతో కాఫీ తీసుకువస్తుంది వెన్నెల. ఇదిగో పిన్ని. అప్పుడే ప్రసాదు, ఏమిటే అన్ని పనులు వెన్నెలకే చెప్పకపోతే నీ ముద్దుల కూతురుంది కదా, తనకు చెప్పు. రేపో మాపో పెళ్లి కావాల్సిన పిల్ల. అబ్బో వచ్చారా, ఇంకా రాలేదేమిటబ్బా అని చూస్తున్నాను. కూతురికి చిన్న పని చెప్తే చాలు, ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. పెద్ద కూతురు మీద ఉన్న ప్రేమ చిన్న కూతురు మీద మాత్రం ఉండదు. అదేమిటే అలా అంటావు? అది మాత్రం మన బిడ్డ కాదా? అయినా మన పెళ్ళప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు వెన్నెలని రాసి రంపాన పెడుతున్నావు. నానా, మీరేం కంగారు పడకండి, పిన్నిని ఏమి అనకండి. ఆహాహా, ఏమి నాటకాలు ఆడుతున్నావే. మీ నాన్నకి మా మీద చాటుగా చెప్పాల్సిన చాడీలన్నీ చెప్పేసి ఇప్పుడేమో ఏమీ తెలియని నంగనాచి తుంగబుర్రలా మాట్లాడుతున్నావు. చీపో ఇక్కడి నుంచి. వెళ్ళి మధ్యాహ్నంకి నాకు మా అమ్మాయికి కోడికూర, గారెలు చేసి పెట్టు. వెన్నెల పాపం ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకే దాన్ని అలా సాధిస్తావు? నీ కూతురుకు కూడా రేపు పెళ్లి చేయాలి కదా, ఆ వంట వార్పు ఏదో దాత్రికి నేర్పించు. ఏమిటి, ఒకరింట్లో ఊడిగం చేయాల్సిన అవసరం నా కూతురికి ఏంటండి? దానికి ఆ కర్మేం పట్టలేదు. చూస్తూ ఉండండి, రాజా లాంటి సంబంధం తీసుకుని వచ్చి పెళ్లి చేస్తాను. నీ అందాల కూతురికి మాత్రం ఏ తలమాసిన సంబంధమో వస్తుంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రసాదు పని చేసుకుంటున్న వెన్నెల దగ్గరకు వెళ్తాడు. అమ్మా వెన్నెల, నీకు తల్లి లేని నోటు తీరుస్తుందని ఈ మహాతల్లిని పెళ్లి చేసుకున్నానమ్మా. అది నిన్ను ప్రతిరోజు పెట్టే బాధ చూస్తుంటే నా మనసు అల్లాడిపోతుందమ్మా. ఈ తండ్రిని క్షమించమ్మా. అయ్యో నాన్నా, అదేం మాటలు? ఆ దేవుడే నా తలరాత ఇలా రాసుంటే దానికి మీరేం చేస్తారు నాన్నా? అయినా పిన్ని చాలా మంచిది, నన్ను ఈ ఇంట్లో ఉండనిచ్చింది, అది చాలు నాకు. మీరేం బాధపడకండి నాన్నా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో దాత్రి మధ్యాహ్నం 11 గంటలకు నిద్రలేస్తుంది. అమ్మా అమ్మా, కాఫీ అంటూ కేకలు వేస్తుంది. తల్లి, నా బంగారు తల్లి, లేచావా? ఇదిగో అమ్మా, ఇప్పుడే పంపిస్తున్నాను అంటూ. వెన్నెలా, ఒసే వెన్నెలా, నిద్రమొహమా, అమ్మాయి లేచిందే, నా బంగారు తల్లికి కాఫీ తీసుకెళ్ళు. అలాగే పిన్ని అంటూ వెన్నెల దాత్రి గదికి కాఫీ తీసుకు వెళ్తుంది. గుడ్ మార్నింగ్ అక్క. దాత్రికి మాత్రం అక్కంటే చాలా ప్రేమ. గుడ్ మార్నింగ్ చెల్లి, ఇదిగో వేడి వేడి కాఫీ. కింద నుంచి ఆండాలమ్మ, ఒసేయ్ వెర్రి మొహమా, పొద్దుంతో నీ మొహం అమ్మాయికి చూపించకు. ఆ కాఫీ అక్కడ పెట్టేసి త్వరగా కిందికి రా. వచ్చేస్తున్నా పిన్ని. దాత్రి, అక్క నీకెంత మంచి మనసు. అమ్మ నిన్ను ఎన్ని మాటలన్నా అలాగే సహిస్తుంటావు. నీకెంత ఓపికక్క. ఎందుకంటే పిన్నిని నేను అమ్మ అనుకుంటున్నాను కాబట్టి. అయినా నాకు మీ అందరి ప్రేమ ఉండగా పిన్ని మాటలు నాకేం బాధ కలిగించవు. నువ్వు త్వరగా లేచి రెడీ అవ్వు, లేదంటే దానికి కూడా పిన్ని నన్నే తిడుతుంది అంటూ అక్కడి నుంచి వచ్చేస్తుంది. అలా కొంత సమయానికి ఆండాలమ్మ అన్నయ్య అక్కడికి వస్తాడు. రా అన్నయ్య, రా, వచ్చి ఇలా కూర్చో. అబ్బబ్బా, ఏమి రావడమో ఏంటో చెల్లమ్మ. దాత్రికి సంబంధం చూడాలంటేనే నా తల ప్రాణం తోకకొస్తుంది. ఆండాలమ్మ సంబంధం అనగానే ఊర్లో జనమంతా అయ్య బాబోయ్ దండం పెట్టేస్తున్నారు చెల్లమ్మ. అయ్యయ్యో, నేను ఎవరికేం ద్రోహం చేశానన్నయ్యా? వీళ్ళందరికీ ఏం పోయే కాలం వచ్చింది, నా మీద పడ్డారు? అదే చెల్లెమ్మ, నీ సవతి కూతురుంది కదా వెన్నెల, అదే ఇదంతా నడిపిస్తుంది. నీ గురించి అందరికీ లేనిపోనివన్నీ చెప్పి నిన్ను గయ్యాలిగా సృష్టిస్తుంది. పైగా నీ భర్త అదేనమ్మా మా బావగారు. ఆ వెన్నెల మీద ఉన్న ప్రేమతో నువ్వు చేపిచ్చే చిన్న చిన్న పనులన్నీ బయట అందరికీ భూతంతంలో పెట్టి చూపిస్తున్నాడు. నీ కూతురికి మంచి సంబంధం రావాలంటే ముందుగా ఆ వెన్నెలకి ఎవరన్నా బికారినిచ్చి పెళ్లి చేసేయి.
అవునన్నయ్యా, నువ్వు చెప్పేది కూడా అక్షరాల నిజం. ముందు ఆ దరిద్రాన్ని ఏ దారిన పోయో దానయ్యకిచ్చి ముడిపెట్టేయాలి. ఎవరన్నా ఉంటే చూడు. అది సరే కాని చెల్లెమ్మా, నిన్నొక్క మాట అడుగుతాను, ఏమీ అనుకోకు. మన దాత్రికు నా కొడుకు సురేష్నిచ్చి పెళ్లి చేస్తే నీకు నాకు ఒక బరువు తగ్గిపోతుంది. నువ్వేమంటావు? ఆ మాట విన్న ఆండాలమ్మ కోపంతో, ఇదిగో అన్నయ్య, నీకెన్నిసార్లు చెప్పాను నీ కొడుకు గురించి నా దగ్గర ఎత్తొద్దని? వాడు ఉట్టి తాగుపోతూ తిరుగుపోతూ జులాయిగాడు. నీ కొడుకుని నా కూతురికి అడుగుతావా? ఇంకోసారి ఈ మాట నా దగ్గర ఎత్తావైతే నీవు నా ఇంటికి రావాల్సిన పనే లేదు. నా కూతురి సంబంధాలు నేను చూసుకోగలను. అదేంటి చెల్లెమ్మ అలా అంటావు? ఏదో మీ వదిన అడగమన్నదని అడిగాను. అయినా నా కొడుకెక్కడా, నీ కూతురెక్కడా? సరేలే, మంచి సంబంధంతో మళ్ళీ వస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఆండాలమ్మ పెళ్లిళ్ల పేరయ్యను పిలిపిస్తుంది. చూడండి పేరయ్య గారు, మా గురించి మీకన్ని విషయాలు తెలుసు. ఊర్లో వాళ్ళందరూ మాత్రం నా గురించి, నా బిడ్డ గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు. అందుకోసమని పక్క ఊరిలో లక్ష్మయ్య గారి సంబంధం గురించి విన్నాను. మీరెళ్ళి ఈ సంబంధం ఖాయం చేసుకురండి. అవునమ్మగారు, లక్ష్మయ్య గారి సంబంధం చాలా మంచిది. వారికి 2 అబ్బాయిలు, చాలా ఆస్తి గల కుటుంబం. పైగా లక్ష్మయ్య గారి భార్య చనిపోవడంతో వాళ్ళిద్దరి పిల్లలకి తొందరగా పెళ్లి చేయాలని చూస్తున్నాడు. నేను వెళ్ళి అన్ని విషయాలు వాళ్ళతో మాట్లాడి పెళ్లి చూపులకు ఏర్పాటు చేస్తాను అంటూ పేరయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆండాలమ్మ చాలా సంతోషపడిపోతుంది. ఈ విషయం ఆండాలమ్మ అన్నయ్య నాగభూషణం చెవిలో పడుతుంది. అలా 2 రోజుల తరువాత పేరయ్య లక్ష్మయ్య గారి ఇంటికి వెళ్తాడు. నమస్కారం లక్ష్మయ్య గారు. ఓ పేరయ్య గారు, రండి రండి, ఇలా వచ్చి కూర్చోండి. చూడండి లక్ష్మయ్య గారు, మీ అబ్బాయి కోసం ఒక మంచి సంబంధం తీసుకొచ్చాను. ఇది అమ్మాయి ఫోటో. పేరు దాత్రి. డిగ్రీ వరకు చదివింది. వీరిది మన పక్క ఊరు మచిలీపట్నం. బాగా ఆస్తిపాస్తులు కలిగిన కుటుంబం. కట్నం బాగా ఇచ్చుకుంటారు. పేరయ్య గారు, అమ్మాయి చాలా బాగుందండి. మాకు 2 అబ్బాయిలు కదా. మా చిన్న అబ్బాయికైతే ఈ అమ్మాయి చాలా బాగుంటుంది. అయినా ఒకసారి మా అబ్బాయిలతో మాట్లాడి మీకు ఫోన్ చేస్తాను. అలాగే లక్ష్మయ్య గారు, వచ్చే ముందు తప్పకుండా నాకు ఒక్కసారి ఫోన్ చెయ్యండి. ఎందుకంటే ఆండాలమ్మకు అక్కడ ఒక అన్న ఉన్నాడు. వాళ్ళ కొడుకుకి దాత్రిని చేసుకోవాలని వచ్చే సంబంధాలన్నీ చెడగొడుతూ ఉంటాడు. కాబట్టి తప్పకుండా ఫోన్ చెయ్యండి. ఓహో అలాగా పేరయ్య గారు, ఖచ్చితంగా చేస్తాను. పేరయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లక్ష్మయ్య పని మనిషి సుబ్బమ్మతో, సుబ్బమ్మ, మన అబ్బాయిలిద్దరూ ఎక్కడున్నారు? బాబుగారు, మన అబ్బాయిలిద్దరూ పొద్దున్నే అవుట్ హౌస్కి వెళ్లారండి. ఓ అలాగా, రాగానే వాళ్ళిద్దరినీ నా దగ్గరికి పంపించు. అలా కొంత సమయం గడుస్తుంది. అఖిల్ అభిరాములు ఇంటికి చేరుకుంటారు. సుబ్బమ్మ, బాబుగారు, పెద్దయ్య గారు మీరు రాగానే వచ్చి కలవమన్నారయ్యా. ఓ అలాగా, సరే అంటూ ఇద్దరు లక్ష్మయ్య దగ్గరకు వెళ్తారు. డాడీ, మమ్మల్ని రమ్మన్నారంట? అవునురా, మీ ఇద్దరి కోసం ఒక మంచి సంబంధం వచ్చింది. నేను అఖిల్కి ఈ అమ్మాయి అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. అఖిల్, ఒకసారి ఈ ఫోటో చూడు అంటూ అఖిల్ చేతికి ఫోటో ఇస్తాడు. వావ్, బ్యూటిఫుల్. నాన్నగారు, మీకు ఈ అమ్మాయి నచ్చినట్టయితే నాకు కూడా నచ్చినట్టే. అయితే నేను రేపు వారి ఊరి వెళ్ళి అన్ని విషయాలు కనుక్కొని వస్తాను. అలా మరుసటి రోజు ఉదయం లక్ష్మయ్య ఆండాలమ్మ ఊరికి వెళ్తాడు. అడ్రస్ ఉన్న చీటీని నాగభూషణంకి చూపిస్తూ, అయ్యా, ఆండాలమ్మ ప్రసాద్ గారి ఇల్లు ఇదేనా? అవునండి, ఇదే. అసలు మీరెందుకు వచ్చారని? నా పేరు లక్ష్మయ్య అండి. నేను పక్క ఊరు నుంచి వచ్చాను ఆండాలమ్మ గారితో సంబంధం కలుపుకోవడానికి. ఓ అలాగా, ఆండాలమ్మ మా చెల్లాయే. సరే రండి, లోపలికి వెళ్దాం. అక్కయ్యా, అక్కయ్యా, ఎక్కడున్నావు? త్వరగా ఇల్లారా. చూడు ఎవరొచ్చారో. మన పక్క ఊరి లక్ష్మయ్య గారు మనతో సంబంధం కుదిరించుకోవడానికి వచ్చారు. నేనే స్వయంగా తీసుకొచ్చాను. ఆండాలమ్మ, ఓ అలాగా, నమస్కారం. రండి రండి అన్నయ్య గారు, వచ్చి ఇలా కూర్చోండి. ఏమండి ఏమండి అని అంటూ ప్రసాదుని పిలుస్తుంది. వస్తున్నానే అంటూ అక్కడికి వస్తాడు. చెల్లమ్మ, ఇంకా అలా చూస్తూ నిలబడ్డావేంటి? చల్లగా మజ్జిగ తెప్పించు. ఓ, నేను మర్చిపోయానన్నయ్యా. వెన్నెలా, ఉసే వెన్నెలా, త్వరగా చల్లటి మజ్జిగ తీసుకురావే. ప్రసాదుని చూసిన లక్ష్మయ్య, మీరు జగన్నాథం గారి అబ్బాయి కదా? అవునండి. మరి మీరు? నేను రాఘవయ్య గారి అబ్బాయిని. ఓ అలాగా, చాలా సంతోషం.
ఇంతలో వెన్నెల మజ్జిగ తీసుకుని అక్కడికి వస్తుంది. లక్ష్మయ్య గారు, ఈ అమ్మాయి నా మొదటి భార్య కూతురు, పేరు వెన్నెల. ఓ అలాగా, అయితే పెళ్లి సంబంధం ఈ అమ్మాయికేనా? ఆ మాట విన్న ఆండాలమ్మ, లేదన్నయ్య గారు, నా కూతురు వేరే ఉంది, మీకు ఫోటో పంపించాంగా, అమ్మాయి రెడీ అవుతుంది. అలా నిలబడతావేమే, మొద్దు మొహం వేసుకొని వెళ్ళు లోపలికి. ఒక్క నిమిషం మీరలా కూర్చొని మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వెళ్ళి అమ్మాయిని తీసుకుని వస్తాను అంటూ ఆండాలమ్మ లోపలికి వెళ్తుంది. ఆండాలమ్మ కూతురికి పెళ్లి జరుగుతుందో లేదో వచ్చే భాగంలో చూడండి. ఇప్పటిదాకా ఈ కథ మీరు చూశారంటే మీకు నచ్చే ఉంటుంది, కాబట్టి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే వెళ్ళి అమ్మాయిని తీసుకుని వస్తాను అంటూ ఆండాలమ్మ లోపలికి వెళ్తుంది. ఆండాలమ్మ కూతురికి పెళ్లి జరుగుతుందో లేదో. అమ్మా రాత్రి రెడీ అయ్యావా? త్వరగా రా తల్లి, అక్కడ అందరూ ఎదురు చూస్తున్నారు. అబ్బా అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాలి, అప్పుడే నాకు పెళ్ళేంటమ్మా, ముందు అక్కయ్యకు పెళ్లి చేయకుండా నాకు పెళ్ళేంటి? నోరు ముయ్యవే, నీకెన్నిసార్లు చెప్పాను దాని అక్కయ్య అని పిలవద్దని. ఇప్పుడొచ్చిన సంబంధం చాలా మంచి సంబంధం, కోటీశ్వర్లు. ఒక్కసారి వచ్చి చూడు తల్లి. చూడమ్మా, నీకు ఇదే చివరిసారిగా చెప్తున్నాను, ఇంకెప్పుడు నన్ను ఇబ్బంది పెట్టకు అంటూ తల్లితో కలిసి అక్కడికి వస్తుంది. ప్రసాదు లక్ష్మయ్య గారితో, లక్ష్మయ్య గారు, ఈ అమ్మాయి నా రెండో కూతురు దాత్రి. నమస్కారం చెయ్యమ్మా. నమస్కారం అంకుల్. ఓ అలాగా, చాలా మంచిది. నమస్కారం లక్ష్మయ్య గారు, అమ్మాయి బాగుంది. ఏం చదువుకుంది? డిగ్రీ వరకు చదువుకున్నాను అంకుల్. ఇంతలో ఆండాలమ్మ, అన్నయ్య గారు, ఈ పెళ్లి జరిగి అబ్బాయిని ఇల్లరికం తేవాలని నా కోరిక. నా ఆస్తిపాస్తులు అన్ని వ్యవహారాలు అమ్మాయికి అల్లుడు గారికి అప్పగించాలన్నదే నా కోరికండి. అదేంటి అక్కయ్య గారు, మీకు అబ్బాయి కూడా ఉన్నాడు కదా? అవునన్నయ్య గారు, అబ్బాయికి ఇలాంటి ఆస్తి వ్యవహారాలు ఏమీ పెద్దగా పట్టించుకోడు. అందుకే అమ్మాయికి పెళ్లి చేసి అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చుకోవాలనే ఆయనకు నాకు ఆశ. ఆ మాట విన్న ప్రసాదు కంగు తింటాడు. సరే అక్కయ్య గారు, నేను మా ఊరెళ్ళి మా అబ్బాయిలతో మాట్లాడి ఏ విషయమో మీకు కబురు చేస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏమిటే నువ్వు మాట్లాడేది? అల్లుడిని ఇల్లరికం తెచ్చుకుంటావా? అయినా నా ఆస్తి ముగ్గురికి సమానంగా చెందుతుంది. అబ్బో, నీ ఆస్తి ఎక్కడుంది? నీ ఆస్తి మన పెళ్ళప్పుడే నీ ఆస్తి మొత్తం నా పేరు మీద రాశావు, మర్చిపోయావా? ఆండాలు, వెన్నెలకు కూడా ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసి ఒక అయ్య చేతుల్లో పెడితే నాకు కూడా మనశ్శాంతిగా ఉంటుంది. కొంచెం ఆలోచించు. అబ్బా, ఏమిటండి మీరు మాట్లాడేది? దానికి పెళ్లి చేసి పంపించేస్తే ఇంట్లో పనంతా ఎవరు చేస్తారు? అయినా చేస్తానులేండి, ఏడవకండి. ఎవరో ఒకరు అనాథను చూసి పెళ్లి చేసి నా ఇంట్లోనే ఉంచుకుంటాను. అప్పుడు 2 పనివాళ్లు ఉంటారు నాకు. ఒసే ఒసే, నువ్వు అసలు మనిషివే కాదు, రాక్షసివి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా కొంత సమయానికి లక్ష్మయ్య ఇంటికి చేరుకుంటాడు. అఖిల్ అభిరాములు, డాడీ వచ్చారా? వెళ్ళిన పని ఏమైంది? సంబంధం కుదిరిందా? నాన్న అఖిల్, ఈ సంబంధం మనకు బాగా తెలిసిన వాళ్ళ సంబంధం, కానీ ఆ అమ్మాయి దాత్రి ఉంది చూశారు, తల్లిని వదిలి అస్సలు రాదంట. చాలా మొండిది, వంట వార్పు ఏమీ రావు. ఇదిగో అభి, వాళ్ళకి ఇంకో అమ్మాయి కూడా ఉంది, పేరు వెన్నెల. చాలా అందంగా ఉంది, ఓర్పు గల పిల్ల. ఆ అమ్మాయి ఆండాలమ్మకు సవతి కూతురు. నీకు ఈడు జోడుగా ఉంటుంది నాన్న. కానీ ఆండాలమ్మ ఆ పిల్లని ఒక అనాథకిచ్చి పెళ్లి చేయాలని చూస్తుంది. నాన్నగారు, ఆ అమ్మాయి మీకు నచ్చింది కదా, ఇంకా ఆ విషయం నా పైన వదిలేయండి. నేను ఆ అమ్మాయిని ఎలాగైనా పెళ్లి చేసుకొని వస్తాను. సబాష్ అభి, మంచి మాట అన్నావు. మరి అఖిల్, ఆ అమ్మాయి దాత్రిని ఎలా దారికి తెచ్చుకుంటావో నీ ఇష్టం. అలా చేశావంటే 2 అక్కా చెల్లెలు కలిసి చక్కగా కాపురం చేసుకుంటారు. నాకు అంతకు మించిన సంతోషం లేదు. అలాగే నాన్నగారు, మీరు చూస్తూ ఉండండి, లక్ష్మయ్య గారి కొడుకులు అనిపిస్తాం అంటూ తండ్రికి మాట ఇస్తారు. మరుసటి రోజు మచిలీపట్నం బయలుదేరుతారు. అభిరామ్ నేరుగా ఆండాలమ్మ ఇంటికి వెళ్తాడు. అక్కడ బయటనే నాగభూషణం పేపర్ చదువుతూ ఉంటాడు. సార్, ఈ ఇంట్లో పని ఉందని చెప్పారు. అవునోయ్, అయినా ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వస్తున్నావు? మాది పక్క ఊరండి, ఎవ్వరూ లేని అనాథని. ఎక్కడ పని దొరికితే అక్కడ పని చేసుకుంటూ బతుకుతాను. నాకంటూ సొంత ఇల్లు లేదు, కాబట్టి ఎక్కడ పని దొరికితే అక్కడే ఉంటాను. వెంటనే నాగభూషణ్కి ఒక చెడు ఆలోచన వస్తుంది. సరేరా, మా చెల్లాయిని పరిచయం చేస్తాను అంటూ అభిరామ్ని లోపలికి తీసుకెళ్తాడు. చెల్లెమ్మా,
చెల్లెమ్మ చూడు, ఒక మంచి పనబ్బాయిని తీసుకొచ్చాను. అభిరామ్ని చూసిన ఆండాలమ్మ, ఎవరన్నయ్యా వీడు? అన్ని వివరాలు కనుక్కున్నావా? ఇంట్లో పని గురించి అంతా చెప్పావు కదా. నమస్కారం ఆంటీ, అన్ని విషయాలు చెప్పారు. ఏంటి ఆంటీనా? ఎవర్రా నీకు ఆంటీ? ముందు బయటకు నడువు. అయ్యో, ఇప్పుడు నేను ఏమన్నానా ఆంటీ? జస్ట్ ఆంటీ అనేగా, దానికే అంత కోపం ఎందుకు? ముందు మీరు నా పనిని చూడండి, ఆ తర్వాత మాట్లాడండి. ఓహో అలాగా, అయితే బాగా మాటకారిలాగానే ఉన్నావు. ఆ పని ఈ పని అని కాకుండా చెప్పిన అన్ని పనులు చెయ్యాలి. ఓ అలాగా ఆంటీ, మీరే చూస్తారు కదా నా పనితనం. వెన్నెలా, ఒసే వెన్నెలా, ఇలారా. వస్తున్నా పిన్ని అంటూ వెన్నెల అక్కడికి వస్తుంది. చూడు, వీడు మన ఇంటికి కొత్తగా వచ్చిన పనివాడు. ఇంట్లో ఏమేం పనులున్నాయో శ్రద్ధగా చెప్పి జాగ్రత్తగా చేయించు. అలా నిద్రమొహం వేసుకొని ఉండకు. అప్పుడే వెన్నెలను చూసిన అభిరామ్ మనసులో ఇలా అనుకుంటాడు, నాన్నగారు చెప్పినట్టు అచ్చం బంగారు బొమ్మలానే ఉంది. ఇంతలో దాత్రి అక్కడికి వస్తుంది. అమ్మా, నేను షాపింగ్ వెళ్తున్నాను. నీకు, నాకు, అక్కయ్యకు మంచి మంచి చీరలు తెస్తాను. బాయ్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అఖిల్ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో దిగుతాడు. నాయనా అఖిల్, అన్నయ్య ఎక్కడ దిగాడు? అన్నయ్య ఆండాలమ్మ ఇంటికి వెళ్ళాడు పెద్దమ్మ. మరి నువ్వు వాళ్ళ ఇంటికి పిల్లని చూడ్డానికి వెళ్ళలేదా నాయనా? లేదు పెద్దమ్మ, మనం ఒక చిన్న నాటకం ఆడాలి. సుమా, ఆ దాత్రి నీకు తెలుసని విన్నాను, నిజమేనా? అవునన్నయ్యా, తెలుసు. వాళ్ళన్నయ్య నా క్లాస్. అలాగా, వెరీ గుడ్. ఒకసారి దాత్రిని చూడాలి, మనం కలుసుకోవడానికి ప్లాన్. నేనెవరినని ఆ అమ్మాయికి అస్సలు తెలియకూడదు. ఓ అలాగే అన్నయ్య. అలా మరుసటి రోజు ఒక షాపింగ్ మాల్లో అందరూ కలుసుకుంటారు. సుమా, ఏంటి రాత్రి మేము వచ్చేసరికి ఇంత షాపింగ్ చేసావా? అవును, మరి మీరు ఇంత లేటుగానా రావడం? ఏం చెయ్యను, మా అన్నయ్యను తీసుకుని వచ్చే టయానికి ఇంత లేట్ అయింది. చూడు దాత్రి, మీట్ మై బ్రదర్ అఖిల్, హైదరాబాద్లో ఉంటారు. హలో దాత్రి, నా పేరు అఖిల్. హాయ్, మై నేమ్ ఇస్ దాత్రి. అన్నయ్య, ఏంటి ఎవ్వరికి ఫోటోలు పంపలేము. ఓకే సుమా, ఇప్పటికి చాలా లేట్ అయింది. ఇంటి దగ్గర అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక నేను బయలుదేరుతాను అంటుంది. దాత్రి షాపు వాడితో, ఏ బాబు, ఈ శారీస్కంతా బిల్లు వేసి త్వరగా తీసుకురా. ఓకే మేడం. దాత్రి పర్సులో చూడగా డబ్బు ఉండదు. దాత్రి, సుమ మంచి మాటల్లో ఉండగా అఖిల్ కారులో నుంచి డబ్బులు కొట్టేస్తాడు. పాపం ఇది గమనించని దాత్రి డబ్బు పోయిందని నిరాశపడుతుంది. పనివాడితో, బాబు ఈ శారీస్ పక్కన పెట్టు, రేపు వచ్చి నేను బిల్ పే చేసి తీసుకుంటాను. ఏమైంది దాత్రి, ఎందుకు ఇప్పుడు వద్దంటున్నావు? అది డబ్బు ఇంట్లో మర్చిపోయి వచ్చానే. ఓ సంతేనా, డబ్బుదేముంది, నేను పే చేస్తాను, మీరు తీసుకోండి. అయ్యో వద్దండి. ఇట్స్ ఓకే దాత్రి, ఏం పర్లేదు, తీసుకో, తర్వాత ఇద్దు గాని. అలా కొనిపోయింది. నేను అన్నయ్య షాపింగ్కి వెళ్ళామా, షాపింగ్ పూర్తయి తీరా బిల్లు కట్టే సమయానికి పర్సులో డబ్బులు లేవు. అయితే ఇవన్నీ ఎలా కొన్నారమ్మా? ఓ అదా, అప్పుడే అన్నయ్య ఫ్రెండ్స్ అక్కడికి వచ్చారు. వద్దంటున్నా ఆయనే బిల్ పే చేశారమ్మా. అయ్యో అవునా, ముందు వాళ్ళకి ఇచ్చేసి రండి. ఓకే అమ్మా. అలా 2 రోజులు సమయం గడిచిన తర్వాత వెళ్తుంది. వాళ్ళని చూసిన సుమ, ఓ దాత్రి, వాటే సర్ప్రైజ్, రండి రండి, వచ్చి ఇలా కూర్చోండి. సుమ, ఇదిగో మొన్న మీ అన్నయ్య మాకిచ్చిన డబ్బు తీసుకెళ్ళి మీ అన్నయ్యకి ఇవ్వు. అదేంటి దాత్రి, డబ్బు ఇచ్చింది అన్నయ్య, తీసుకుంది నువ్వు, మధ్యలో మేమెందుకు? అన్నయ్య లోపల గదిలో ఉన్నాడు, వెళ్ళి నువ్వే ఇవ్వు. నేనా? సరే రా అన్నయ్య, మధ్యలో మీ అన్నయ్య ఎందుకు? మా అన్నయ్య ఏమి నిన్ను కొరుక్కు తినడులే, వెళ్ళు. దాత్రి అఖిల్ దగ్గరకు వెళ్తుంది. అఖిల్ గారు, మీ డబ్బు తీసుకొచ్చానండి. అయ్యో దానికేం తొందరండి, తర్వాత ఇద్దరులేండి. ఏం పర్లేదు, తీసుకోండి, లేదంటే మా అమ్మ నన్ను చంపేస్తుంది. ఓ అలాగా, అయితే తప్పకుండా తీసుకుంటాను. అలా 1 రోజుల సమయం గడిచిపోతుంది. పాపం అభిరామ్ కూడా వెన్నెల కోసం ఆండాలమ్మ ఇంట్లో మంచి పనులు చేస్తూ ఆండాలమ్మ దగ్గర మంచి పేరు తెచ్చుకుంటాడు. అలా దాత్రి కూడా అఖిల్ని ప్రేమిస్తుంది. ఒకరోజు అభిరామ్, ఆంటీ గారు, నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను. అదేంట్రా, నీకేం పోయే కాలం వచ్చిందిరా? ఇలా సడన్ గా పని మానేస్తే ఎలా? అదేం కుదరదు. మీ దగ్గర పని చేసి చేసి ఇప్పటికే సగం బరువు కూడా తగ్గిపోయాను. ఇంకా మీ దగ్గర పని చేస్తే నాకు పిల్లని కూడా ఎవ్వరు ఇవ్వరు. నాకు పెళ్లి మీద గాలి మళ్ళింది, అందుకే మా ఊరికి వెళ్ళిపోతున్నా.
ఓరి పిచ్చి సన్యాసి, 3 పూటల కుంభాలు కుంభాలు తింటూనే ఉన్నావు కదరా, అది సరిపోలేదా? పైగా నీకే దిక్కులేదు, మళ్ళీ నీకు పెళ్ళామా? ఏంటమ్మో, ఈ పని నేను ఎక్కడ చేసుకున్నా నా పిల్లాన్ని నేను పోషించుకోగలను. వెళ్ళొస్తా అమ్మగారు. ఒరే నీ దుంపదెగా, ఆగురా. ఆ పెళ్ళేదో నేనే ఇక్కడ ఒక మంచి అమ్మాయిని చూసి చేస్తాలేరా, నువ్వు వెళ్ళొద్దురా బాబు. ఏమిటి, మీరే నా పెళ్లి చేస్తారా అమ్మగారు? అయితే ఎక్కడికి వెళ్ళంలేండి, త్వరగా ఆ పెళ్లి సంగతి ఏంటో చూడండి. అలా వారం రోజుల సమయం గడిచిపోతుంది. ఒకరోజు అభిరామ్ వెన్నెలతో, వెన్నెల గారు, నేను మిమ్మల్ని ఒక మాట అడగచ్చా? ఓ అడగండి. అయితే మీ పిన్ని మిమ్మల్ని ఇన్ని ఇబ్బందులు పెడుతున్నా మీరు అలాగే భరిస్తారు. మీరు కూడా ఎవరినన్నా పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఆ బాధలన్నీ తప్పుతాయి కదా. నాకు అంత అదృష్టమా? ఏ దారిని పోయో దానయ్యకో ఇచ్చి నా పెళ్లి చెయ్యాలని అనుకుంటుంది మా పిన్ని. అయినా నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మా నాన్నను ఎవరు చూసుకుంటారు? ఇక ఈ జీవితం ఇత్రి పెరట్లో ఉండగా రమేష్ వస్తాడు. చెల్లెమ్మ, మరి అది నాకు సుమ అంటే చాలా ఇష్టం చెల్లెమ్మ. అమ్మతో ఎలాగైనా నువ్వే ఈ మాట మాట్లాడి ఒప్పించాలి. ఓ కంగ్రాట్స్ అన్నయ్యా, నాకు మీ విషయం ముందే తెలుసు. నువ్వేం కంగారు పడకు, అమ్మను నేను ఒప్పిస్తాను. అలా వారం రోజుల సమయం గడిచిపోతుంది. ఒకరోజు దాత్రి అఖిల్ పార్కులో కలుసుకొని మాట్లాడుకుంటూ ఉండగా నాగభూషణం చూస్తాడు. ఆ విషయం నేరుగా ఆండాలమ్మకి చెప్తాడు. ఆండాలమ్మ కోపంగా, దాత్రి నీకెంత ధైర్యమే? సిగ్గు శరం లేకుండా ముక్కు మొహం తెలియని అబ్బాయితో పార్కులెంట సినిమాలెంట తిరుగుతావా? నా పరువు తీస్తావా? రేపటి నుంచి కాలు బయట పెట్టావా నీ కాళ్ళు 2 విరగ్గొడతాను. ఒరే అభిరామ్, ఇది బయటకు వెళ్లకుండా చూసుకునే బాధ్యత నీదే. అలా ఆండాలమ్మ దాత్రిని బయటకు వెళ్లకుండా ఇంట్లోనే బంధిస్తుంది. పాపం అఖిల్ దాత్రిలు కలుసుకుంటారా? వెన్నెల అభిరామ్. అలా 2 రోజుల సమయం గడిచిపోతుంది. ఎంతకీ దాత్రి బయటకు రాకపోయేసరికి అఖిల్ ఎవరన్నా ఉన్నారా? ఆ పిలుపు విన్న అభిరామ్ బయటకు వస్తాడు. ఎవరండి మీరు? దాత్రితో మీకేం పని? అయినా నేరుగా ఇలా ఇంటి లోపలికి వచ్చారేంటి? నేను దాత్రి ఫ్రెండ్ని. ఒకసారి దాత్రిని పిలుస్తారా? ఓ అలాగా, అయితే ఒక్క నిమిషం ఉండండి. దాత్రి, ఇదిగో ఎవరొచ్చారో చూడు. దాత్రి బయటకు వస్తుంది. ఓ అఖిల్ గారు, మీరా? రండి నా గదిలో. లోపలికా? ఈ విషయం గనక మీ అమ్మకు తెలిసిందనుకో, నిన్ను కాదు ముందు నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుంది. అలాగే నా 2 కాళ్ళు విరగొట్టేస్తుంది. చూడండి బ్రదర్, మీరింతలా భయపడాల్సిన పనేమీ లేదు. ఇలా చూడండి, ఈ ఫోటో, ఈ ఉత్తరం. నేను లక్ష్మయ్య గారి అబ్బాయిని. పెళ్లి చూపుల కోసం ఇలా వచ్చాను. మీరు లోపలికి వెళ్ళొచ్చు. దాత్రి అఖిల్ని తీసుకుని తన గదిలోకి వెళ్తుంది. ఇలా కొంత సమయం గడుస్తుంది. ఆండాలమ్మ నాగభూషణం ఇంటికి చేరుకుంటారు. దాత్రి గదిలో నుంచి మాటలు విన్న ఆండాలమ్మ, ఏంట్రా అభిరామ్, దాత్రి గదిలో నుంచి ఆ ఇకలు పకపకలు? అబ్బెబ్బే, అదేం లేదమ్మగారు. ఇందాక దాత్రి ఫ్రెండ్ వచ్చాడు. అమ్మాయిని బయటికి పంపించడం కుదరదు, కావాలంటే నువ్వే లోపలికి వెళ్లి మాట్లాడు అని అన్నాను. అయ్యయ్యో, ఓరిని మొహం మండా, ముక్కు మొహం తెలియని వాణ్ణి. అయ్యో ఆంటీ, ఎందుకలా నోరు పారేసుకుంటున్నారు? నేనేమీ అంత తెలివి తక్కువ వాడిని కాదు. అన్ని వివరాలు తెలుసుకునే లోపలికి పంపించాను. ఆ అబ్బాయి ఎవరో కాదు, లక్ష్మయ్య గారి అబ్బాయి. అబ్బాయి చాలా బాగున్నాడు. ఆ నిజమేనా? అమ్మా దాత్రి, ఇలా రా ఒకసారి. అఖిల్ దాత్రి బయటకు వస్తారు. అఖిల్ని చూసిన నాగభూషణం, అయ్యో చెల్లెమ్మ, కొంప మునిగిందే. వీడు వాడే, నేను పార్కులో చూసిన అతడు. మామయ్య చెప్పేది నిజమేనా లేదా? చూస్తే చదువుకున్నవాడిలాగున్నావు. నా కూతుర్ని అమ్మాయికురాల్ని చేసి నీ వెంట తిప్పించుకుంటావా? ఆంటీ మాటలు. ధైర్యం మా ఇంటికి వచ్చి మమ్మల్ని తిడతావా? అలా చూస్తావేంట్రా? అభిరామ్, ముందు 4 తన్ని వాణ్ణి బయటకు తొయ్యి. ఆగండి ఆండాలమ్మ గారు, అసలు విషయం అమ్మా క్షమించు బాబు, ఏదో తెలియక ఏవేవో మాట్లాడాను. అయితే అమ్మగారు, ఇంకా ఆలస్యం ఎందుకు? త్వరగా ముహూర్తాలు ఖాయం చేసుకోవచ్చు కదా. అలాగే నేను మా నాన్నగారికి ఫోన్ చేసి ఈ విషయం అంతా చెప్తాను అంటూ అఖిల్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అది సరే కాని ఆంటీ, ఇంట్లో పెళ్లి కాని పెద్ద కూతుర్ని పెట్టుకొని చిన్న కూతురికి ఎట్టా పెళ్లి చేస్తావు? ఆండాలమ్మా, నిజమే అన్నయ్యా, వెన్నెలకి ఏదన్నా ఒక సంబంధం చూడు. ఇంతలో ప్రసాదు అక్కడికి వస్తాడు. నా కూతురికి ఏదో ఒక సంబంధమా? ఇది అన్యాయం. మంచి సంబంధం వచ్చే వరకు ఆగాల్సిందే. వచ్చారా?
నీ కూతురి కోసం నా కూతురికి వచ్చిన బంగారం లాంటి సంబంధాన్ని వదులుకోమంటారా? అదేం కుదరదు. ఎవడో ఒకడికి ఇచ్చి దీనికి ఈ వారంలోనే పెళ్లి చేసేయాలి. ఆగండి ఆగండి, ఏంటాంటీ నేను మీ కంటికి కనిపించడం లేదా? నాకు వెన్నెలంటే ఇష్టం. నాకు మీరే పెళ్లి చేస్తారన్నారు కదా, అదేదో వెన్నెలనిచ్చి పెళ్లి చేయండి. ఇద్దరం నీ దగ్గరే పడి ఉంటాం. ఏమంటావా ఆంటీ? నిజమేరా, నేను మర్చేపోయాను. ఈడు జోడు బాగుంటుంది. గంతకు తగ్గ బొంతలాగా సంకలో మేకపిల్లని పెట్టుకొని ఊరంతా తిరిగినట్లుంది. ఇదిగో ఇలా చూడండి, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ పెళ్లి జరుగు తీరుతుంది. వెన్నెల, నాన్నగారు నాకు ఈ పెళ్లి ఇష్టమే, మీరేం బాధపడకండి. హమ్మయ్యా అని అనుకుంటారు అందరూ. అలా 2 రోజుల సమయం గడిచిపోతుంది. ప్రసాదు బాధపడడం చూసిన అభిరామ్ అసలు విషయం అంతా వివరించి చెబుతాడు. ప్రసాదు ఆనందానికి హద్దులుండవు. అలా 2 రోజుల సమయం గడిచిపోతుంది. వెన్నెలకి అభిరామ్కి గుళ్ళో పెళ్లి జరిగిపోతుంది. ఆండాలమ్మ మీద కోపంతో ఉన్న నాగభూషణం ఈ పెళ్లి ఎలాగైనా చెడగొట్టాలని కుట్రలు పన్నుతూ ఉంటాడు. దాత్రికి అఖిల్తో పెళ్లి కుదిరిన విషయం నాగభూషణం భార్యకు తెలుస్తుంది. ఆమె అగ్గి మీద గుగ్గిలమవుతుంది. ఇంటికి వచ్చిన నాగభూషణంతో, ఏమయ్యా, నీ చెల్లెల కూతురికి పెళ్లి కుదిరిందంటగా? అవునే, నన్నేం చేయమంటావు? అయినా నువ్వేమీ కంగారు పడకు. నువ్వు అనుకున్నంత తెలివి తక్కువ వాడినేం కాదు. ఆ అండాలమ్మ మీద, దాని కూతురు మీద లేనిపోనివన్నీ చెప్పి లక్ష్మయ్య గారికి ఉత్తరం రాశాను. ఈ దెబ్బతో ఈ పెళ్లి ఆగిపోతుంది. అలాగా? ఎంత మంచి పని చేశారు. లేకపోతే దాని కూతురికి పెళ్ళా? అలా 2 రోజుల సమయం గడిచిపోతుంది. లక్ష్మయ్యకు నాగభూషణం రాసిన ఉత్తరం చేరుతుంది. ఆ ఉత్తరం చూసిన లక్ష్మయ్య ఇది నాగభూషణం పని అని అనుకుంటాడు. ఇంకొంత సమయానికి అఖిల్ లక్ష్మయ్యకు ఫోన్ చేస్తాడు. నాన్నగారు, మీరు చెప్పినట్టే పిల్ల వాళ్ళ తల్లి ఇద్దరు మొండి వాళ్లే. ఇప్పుడిప్పుడే దాత్రి నా దారికి వస్తుంది. మీరు మాత్రం ఈ పెళ్లి మీకు ఇష్టం లేనట్టే ఉండండి. వాళ్ళకి ఇదే మాట ఫోన్ చేసి చెప్పండి. అలా కాదని పెళ్లి చేసుకుంటే నీకు నాకు అసలు సంబంధమే లేదని చెప్పేయండి. ఓ అలాగా నానా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. జాగ్రత్త. అలా మరుసటి రోజు లక్ష్మయ్య ఆండాలమ్మకు ఫోన్ చేసి ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని చెప్పేస్తాడు. అది విన్న ఆండాలమ్మ గుండెలు బాదుకుంటుంది. అప్పుడే అఖిల్ అక్కడికి వస్తాడు. మా నాన్న ఈ పెళ్లికి ఒప్పుకోవడం లేదు, కానీ నాకు దాత్రి అంటే చాలా ఇష్టం ఆండాలమ్మ గారు. అబ్బా చూడండి ఆంటీ గారు, మీరు కోరుకున్నది కూడా అబ్బాయి ఇల్లరికం రావడమే కదా. ఇంకా ఈ పెళ్లికి అడ్డేముంది? త్వరగా వీళ్ళిద్దరికి పెళ్లి చేశారంటే ఇద్దరూ మీ ముందే పడుంటారు. ఆ మాటలు విన్న నాగభూషణం, చాలేరా చెప్పొచ్చావు. మన సంబంధం వద్దనుకున్న వాళ్ళకి ఇంకా మనం పిల్లనిస్తామా? నేను ఈ పెళ్లికి అస్సలు ఒప్పుకోను. నీ ఇష్టం ఎవరికి కావాలి? బోడి ఇష్టం. మా అమ్మకు ఇష్టమైతే చాలు. ఏమమ్మా? అలాగే అమ్మా, మీ ఇష్టం. నేను కూడా ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. అలా 2 రోజుల సమయం గడిచిపోతుంది. ఒక మంచి ముహూర్తంలో అఖిల్కి దాత్రికి పెళ్లి జరిపిస్తారు. అప్పుడే ఆండాలమ్మకు సుమను పరిచయం చేస్తాడు రమేష్. అది చూసిన అభిరామ్, అత్తమ్మగారు, అమ్మాయి చక్కగా ఉంది. మన రమేష్ కి ఈడు జోడు. ఆ అమ్మాయిని రమేష్ కి ఇచ్చి పెళ్లి చేస్తే పోలే? ఆ మాట విన్న నాగభూషణం, చీచి, ఈ చదువుకున్న అమ్మాయిలు మన మాట అస్సలు వినరు. మనకి సంబంధం వద్దే వద్దు. అత్తయ్య, నువ్వు మీ అన్నయ్య మాట విన్నావంటే నీ బొచ్చులో రాయే. ఆ అమ్మాయి ఎవరనుకున్నావు? స్వయాన మన అల్లుడు గారికి చెల్లెలు. అల్లుడు గారు ఇల్లరికం ఉన్నా మనకి ఎటువంటి గొడవ ఉండదు. ఏమంటావా ఆంటీ? అవునన్నయ్య, అభిరామ్ చెప్పింది అక్షరాల నిజం. నువ్వెళ్ళి ఈ పెళ్లి ఖాయం చేసుకురా అన్నయ్య. అలా మరుసటి రోజు అభిరామ్, నాగభూషణం సుమా ఇంటికి వెళతారు. వాళ్ళ తల్లిదండ్రులతో ఈ పెళ్లి విషయం మాట్లాడి ఖాయం చేసుకు వస్తారు. అలా 2 రోజుల సమయం గడిచిపోతుంది. ఒకరోజు దాత్రి బట్టలు సర్దుతూ ఉండగా దాత్రి ఆ రోజు పోగొట్టుకున్న డబ్బు అఖిల్ షర్టులో దొరుకుతుంది. అది చూసిన దాత్రి ఆశ్చర్యపోతుంది. కొంత సమయానికి అఖిల్ అక్కడికి వస్తాడు. ఏమండి, ఈ డబ్బు ఆ రోజు కనిపించకుండా పోయింది కదా, మరి నీ షర్టు జోబులోకి ఎలా వచ్చింది అని అంటూ నిలదీస్తుంది. ఓ అదా డియర్, అది నేనే కొట్టేశాను. ఎలాగైనా నిన్ను పెళ్లి చేసుకోవాలని. మనకి ఇదంతా మామూలేలే. ఆ మాటలు విన్న దాత్రి, ఛీ,
అంటూ ఏడుస్తూ అక్కడ్నుంచి ఆండాలమ్మ దగ్గరకు వెళ్తుంది. అమ్మా, మనం మోసపోయామే. వీడు ఒట్టి తాగుబోతు, దొంగ. ఆ రోజు నా డబ్బును దొంగిలించింది కూడా వీడే. ఆ ఎంత మోసం చేశాడు వాడు. నా తల్లి, నీకెంత అన్యాయం జరిగిందే. వెంటనే రమేష్ దగ్గరకు వెళ్తుంది. రమేష్, ఒరే రమేష్, నువ్వు ఆ పిల్లను, అదే సుమని పెళ్లి చేసుకునేందుకు వీల్లేదు. వాళ్ళన్నయ్య ఉట్టి మోసగాడు, దొంగ. అదేంటమ్మా, వారం రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఇప్పుడు ఇష్టం లేదంటే ఎలా? నాకు ఆ అమ్మాయి చాలా బాగా నచ్చింది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఇంకెప్పుడు నా దగ్గర ఇలాంటి మాటలు మాట్లాడకు. ఈ మాటలన్నీ వింటున్న అభిరామ్, ఏంటి అత్తయ్య మీరనేది? తమ్ముడు తాగుబోతూ తిరుగుబోతా, ఎంత మోసం! ఈరోజు తాగి ఇంటికి రానివ్వండి. వచ్చాడా నా చేతిలో సచ్చాడే. ఒరేయ్, నీ అమ్మ కడుపు మాడా, కాస్త ఆగురా, నేను చూసుకుంటాను గాని నువ్వేం మాట్లాడకు. అఖిల్ ఎప్పటిలాగానే ఆ రోజు రాత్రి కూడా తాగినట్టు నటిస్తూ ఇంటికి వస్తాడు. అఖిల్ కోసం ఎదురు చూస్తూ హాల్లోనే ఉంటాడు అభిరామ్. అయ్యో, ఏంటి తమ్ముడు నువ్వు చేస్తున్న పని? ఇలా తప్పతాగి ఇంటికి వస్తావా? నీకు కొంచెమైనా బుద్ధుందా? అంటూ ఒక్కటి తగిలిస్తాడు. అది చూసిన ఆండాలమ్మ, అయ్యో ఏంటిది, నా అల్లుణ్ణి కొడతావా? నీకెంత ధైర్యం? అంటే ఏంటి, నేను మీ అల్లుణ్ణి కాదా? తమ్ముడు తప్పు చేశాడు, అందుకే 4 తగిలించాను. చాలే, నోరుముయ్. చనివిస్తే మరి నెత్తికెక్కుతున్నావే. ఏదో ఇంట్లో చాకిరీ చేస్తావని పిల్లనిచ్చి పెళ్లి చేస్తే మా మీదే పెత్తనం చేస్తావా? కరెక్ట్ అత్తయ్య. బ్రదర్, ఆండాలమ్మ ముద్దుల అల్లుడిని నేను, నువ్వు కేవలం ఈ ఇంటికి పనివాడివి మాత్రమే. అభిరామ్ కోపంగా, ఇదిగో చూడు, ఎక్కువ మాట్లాడావంటే ఇంకా 4 తగిలిస్తాను. చాలే ఊరుకో. నా అల్లుని కొట్టిన నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ముందు ఇంటి నుంచి బయటికి నడువు. ఏంటమ్మో, నేనేమన్నా గతిలేక నీ ఇంట్లో ఉన్నాననుకుంటున్నావా? ఇప్పుడే వెళ్ళిపోతాను. వెనెలా, మీ పిన్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటుంది. రా, వెళ్ళిపోదాం. ఆ మాటలు విన్న వెన్నెల కంగారుగా అక్కడికి వస్తుంది. మధ్యలో అదెందుకు? అది నీతో రావడానికి వీల్లేదు, రాదు కూడా. నువ్వు పో ఇక్కడి నుంచి. ఓహో అలాగా, అయితే నేను ఒక్కడనే వెళ్తాను. వెన్నెల, ఆగండి, నేను కూడా మీతో వస్తాను. అదేంటే, నువ్వు పోవడానికి వీల్లేదు. అదేంటి పిన్ని, వారితో పాటు నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్తావే? వాడికేమన్నా ఇల్లా వాకిలా? ఏమో పిన్ని, ఆయన ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను. అదే నా ఇల్లు. అద్ది అలా బుద్ధి చెప్పు. నీ కూతురికి ఉన్న బుద్ధి కూడా నీకు లేదు. ఇంత వయసు వచ్చింది, ఏం లాభం? పోవే పో, నీ తిక్క బాగా కుదురుతుంది. 2 రోజులు కడుపు మాడితే మళ్ళీ ఇద్దరు వచ్చి నా కాళ్ళ మీద పడతారు. అలా అభిరామ్ వెన్నెలలు ఇంటి నుంచి బయటకు వచ్చేస్తారు. ఇదంతా చూస్తున్న ప్రసాదుకు మాత్రం చాలా సంతోషం కలుగుతుంది. వెన్నెలను తీసుకుని అభిరామ్ ఎక్కడికి వెళ్తాడు? పాపం, దాత్రి జీవితం బాగుపడుతుందా? వచ్చే కథలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అఖిల్ని తన గదిలోకి తీసుకెళ్లిన దాత్రి ఏడుస్తూ, ఏవండి, ఎందుకు ఇలా తాగి మీ ఆరోగ్యం పాడు చేసుకుంటారు? నా కోసమైనా ఈ తాగుడు మానేయండి. నన్నేం చేయమంటావు దాత్రి? ఎంత ప్రయత్నించినా వదులుకోలేకపోతున్నా. నన్ను క్షమించు. అలా ఒకరోజు సమయం అభిరామ్ వెన్నెలను తీసుకుని నేరుగా తన ఇంటికి చేరుకుంటాడు. అంత పెద్ద ఇంటిని చూసిన వెన్నెల ఆశ్చర్యపోతుంది. ఏంటి వెన్నెల, చూస్తూ అలా నిలబడిపోయావు? పద, లోపలికి వెళ్దాం అంటూ లోపలికి తీసుకెళ్తాడు. ఆగండి అబ్బాయి గారు, అక్కడే ఉండండి అంటూ సుబ్బమ్మ హారతి తీసుకొని వస్తుంది. హారతిచ్చి ఇద్దరిని లోపలికి ఆహ్వానిస్తుంది. లోపలికి వచ్చిన వెన్నెల, ఏమిటండి ఇదంతా? ఎవరిది ఇల్లు? ఇంతలో లక్ష్మయ్య అక్కడికి వస్తాడు. వెన్నెల, ఇదిగో మా నాన్నగారు, అంటే నీకు మామగారు. వెన్నెల ఆశ్చర్యపోతూ ఆనందంతో, నన్ను దీవించండి మామయ్య గారు అంటూ కాళ్ల మీద పడుతుంది. చల్లగా ఉండు తల్లి. అమ్మా వెన్నెల, నీ రాకతో ఈ ఇంటికే కల వచ్చింది. ఇక ఈ ఇంటి బాధ్యత అంతా నీదే తల్లి. అలాగే మామయ్య. అలా వారం రోజుల సమయం గడిచిపోతుంది. రమేష్కి సుమతో పెళ్లిని జరిపిస్తారు. సుమ తల్లిదండ్రులు రమేష్కి అప్పగింతలు చేస్తూ, అల్లుడు గారు,
అసలే మీ అమ్మకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేసుకున్నావు. నా కూతురికి ఆ ఇంట్లో నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు బాబు. ఎలా చూసుకుంటావో ఏమో. మీరేం భయపడకండి అత్తయ్య గారు, సుమకి ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను. అప్పుడే ఇలా అంటుంది సుమ మేనత్త భానుమతి. ఈమె రాకతో ఆండాలమ్మ ఇంట్లో పెద్ద యుద్ధమే జరగబోతుంది. ఏంటి వదినా, శుభమా అని పిల్ల పెళ్లి చేసుకుని వెళ్తుంటే అలా కన్నీళ్లు పెట్టుకుంటావేంటి? అయినా అమ్మాయికి తోడుగా నేనుంటాగా. ఇక మీరందరూ బయలుదేరండి. ఆ వెనకనే 2 రోజుల తర్వాత నేనొస్తాను. అలా సుమా రమేష్లు అత్తారింటికి చేరుకుంటారు. సుమా రావడాన్ని చూసిన ఆండాలమ్మ మండిపడుతుంది. నీ అన్న వల్లే నా కూతురి జీవితం నాశనం అయ్యింది. ఛీ, నీ మొహం నాకు చూపించకు అంటుంది. అలా 2 రోజుల సమయం గడిచిపోతుంది. అఖిల్ బాగా తాగేసి ఇంటికి వస్తాడు. అత్తయ్య గారు, దాత్రి, ఎక్కడ చచ్చారు మీరంతా? ఆ కేకలు విని అందరూ బయటకు వస్తారు. ఇదిగో అత్తయ్య, నాకు కొంచెం డబ్బులు కావాలి. ఎందుకు? తప్ప తాగడానికే కదా. నేను 1 రూపాయి కూడా ఇవ్వను. ఓ, అయితే నేను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను. దాత్రి, రా వెళ్దాం. ఏంటి, నా కూతురు నీతో రావాలా? నీకేం ఇల్లా వాకిలా? నీతో వచ్చి అది ఏం తిని బ్రతుకుతుంది? దాత్రి, ఇప్పుడు నువ్వు నాతో వస్తావా రావా? ఇప్పుడు నువ్వు నాతో రాకపోతే నిన్ను ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు. గుడ్ బై అంటూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. అలా 2 రోజుల సమయం గడిచిపోతుంది. ఆండాలమ్మ ఏడుస్తూ కూర్చుని ఉంటుంది. నాగభూషణం, నేనప్పుడే చెప్తే విన్నావా చెల్లెమ్మ? హాయిగా నా కొడుక్కి నీ కూతురికిచ్చి పెళ్లి చేసుంటే నీకు ఇన్ని ఇబ్బందులుండేవి కాదు. ఇప్పుడు అనుభవించు. ఇంతలో భానుమతి అక్కడికి వస్తుంది. హమ్మయ్య, ఇప్పటికీ ఇల్లు చేరుకున్నాను. మా సుమ ఇల్లు ఎక్కడా అని ఎవ్వరినడిగినా చెప్పరే. మా సుమ ఇల్లు ఎక్కడా అని అడిగితే ఎవ్వరు చెప్పరు. ఎందుకంటే ఇది నా ఇల్లు, ఆండాలమ్మ ఇల్లు. ఇంకా నీ ఇల్లు ఎక్కడుందమ్మా? ఇది సుమ ఇల్లు. సుమ నీ ఇంటి కోడలు కాబట్టి ఇది దానిల్లే. సుమా, సుమా, అమ్మగారు ఇంట్లో లేరు. మొగుడుతో కలిసి ఎక్కడికో ఊరేగనబోయింది. ఇంతలో దాత్రి అక్కడికి వస్తుంది. ఎవరమ్మా ఈమె? ఎవరో సుమ మేనత్తంట. మన ఇంటికి దాపరించింది. అవునమ్మాయి, నేనే సుమ మేనత్తని. కాస్త కాఫీ పలహారం తెచ్చిపెట్టమ్మా. ఏమిటే వాగుతున్నావు? ఎవరనుకున్నావు? నా కూతురు, నా ఇంటి మహారాణి. ఓ, నీ కూతురేగా అన్నట్టు మొగుడు వదిలేసిపోయాడంటగా. ఎవడా అన్నది? బుద్ధిలేని అడ్డగాడిదా. ఒక్కరేమిటి, ఊరు వారంతా కోడై కూస్తుంది. లేకపోతే నాకెలాగ తెలుస్తుంది? అది సరేగాని, ఇట్టా మొగుడు వదిలేసిన వాళ్లకి ప్రభుత్వం వాళ్ళు చదువులు చెప్పించి ఉద్యోగాలిస్తున్నారంటగా. పంపించకపోయావా నీ కూతుర్ని? నోర్మొయ్, నా కూతురికి అంత కర్మేం పట్టలేదు. కూర్చుని తినడానికి కావలసినంత ఉంది. ఏదో నీకు తోడుగా ఉంటుందిలే, ఉండని. అమ్మా అంటూ ఏడుస్తూ దాత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదిగో, నా కూతుర్ని ఏమన్నా అన్నావంటే నీ చెంపలు 2 పగలగొడతాను. అలా చూస్తావేంటన్నయ్యా? దీన్ని మెడపట్టి బయటకు గెంటే. ఓ, అలాగే చెల్లెమ్మా. ఇంతలో సుమ, రమేష్ అక్కడికి వస్తారు. రమేష్, ఏంటమ్మా, ఇంటికి వచ్చిన చుట్టాన్ని ఇలా అవమానిస్తారా? ఆమెమి గతిలేక ఇక్కడికి రాలేదు. అలా చెప్పు నాయనా. పిల్లను చూడాలని పంచప్రాణాలు కొట్టుకున్నాయి. అందుకే వెతుక్కుంటూ ఇలా వచ్చాను. మీరేమీ అనుకోకండి పెద్దమ్మగారు, లోపలికి వెళ్ళండి. అంతేలే, గుడ్డొచ్చి పిల్లనెక్కిరిచ్చిందంట. ఈ ఇంట్లో అందరికీ కొమ్ములొచ్చాయి. రాక ఎప్పుడు నీ చెప్పు చేతుల్లో ఉంటారా ఏంటి? అదేమీ కుదరదు. రాసుమా, మా అమ్మతో ఎప్పుడు ఉండే గొడవే కదా ఇది. నువ్వేం పట్టించుకోకు. ఇంటికి వచ్చిన మీ అత్తయ్యకు ఏం కావాలో చూడు. అయ్య బాబోయ్, చెల్లెమ్మ, నీ కొడుకు అప్పుడే ఇంత మారిపోయాడు. పెళ్ళాం చెప్పు చేతుల్లో తోలుబొమ్మలాగా ఆడుతున్నాడు. ఎంత ఘోరం! అలా కొంత సమయం గడుస్తుంది. సుమ, రమేష్ ఇద్దరు సినిమాకు వెళ్తారు. పాపం భానుమతికి ఆకలి కావడంతో వంటింట్లోకి వెళ్తుంది. అక్కడ అన్నింటికి తాళాలు వేసి ఉండడం చూసి ఆండాలమ్మ దగ్గరకు వస్తుంది. ఏమిటమ్మా ఇది? వంటగదిలో అన్నింటికి తాళాలు వేసి ఉన్నాయి. నా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి.
నువ్వెళ్ళి ముందు తినడానికి ఏమన్నా తయారు చేసి తీసుకురా. ఆండాలమ్మా, ఏమిటే నువ్వు కూసేది? నా ఇంటికొచ్చి నేను నీకు వంట చేసి పెట్టమంటావా? నీ నోరు పడిపోను. ముందు నువ్వు బయటకెళ్ళవే. ఇంకా ఏమిటే నీ ఇల్లు? ఇది నా మేనకోడలి ఇల్లు. అయినా నీతో మాట్లాడేదేముంది? ఇప్పుడే ఆ వంటగది తాళాలు పగలగొడతాను అంటూ వంటగది తాళాలు పగలగొట్టి వంటలన్నీ చేసుకుని తింటుంది. అలా కొంత సమయం గడుస్తుంది. అఖిల్ దాత్రికి ఫోన్ చేస్తాడు. హలో దాత్రి, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, అందుకే నీకు ఫోన్ చేయలేదు. నాకు హైదరాబాద్లో పని దొరికింది. నువ్వు నాతో వస్తే తీసుకువెళ్తాను. ఈ రోజు రాత్రి మీ ఇంటి బయట ఎదురు చూస్తూ ఉంటాను. రెడీగా ఉండు. బాయ్. పరిస్థితులన్నీ చూసిన దాత్రి అఖిల్తో వెళ్లడానికి నిర్ణయించుకుంటుంది. తనకు కావలసిన బట్టలన్నీ సర్దుకొని ఆండాలమ్మ దగ్గరకు వస్తుంది. అమ్మా, ఆయన ఫోన్ చేశారు. హైదరాబాద్లో ఏదో ఉద్యోగం దొరికిందంట. నన్ను తన వెంట తీసుకుని వెళ్తాడంట. నన్ను ఆశీర్వదించి పంపించమ్మా. ఆగు, ఎక్కడికి వెళ్తావు? ఏమని వెళ్తావే? అతడు దొంగే. ఈ వంకతో నీ దగ్గర ఉన్న ఈ నగలన్నీ తీసుకొని నిన్ను నట్టేట ముంచేస్తాడు. నా మాట విను తల్లి. అమ్మా, ఏది ఏమైనా భర్త దగ్గర ఉంటేనే భార్యకు గౌరవం. ఇక్కడ ఉండి మాత్రం నేనేం సుఖపడుతున్నానమ్మా? ఈ అవమానాల బతికే కంటే దొంగో దొరో నా భర్తతో ఉంటేనే నాకు గౌరవం. నేను నా భర్తను మార్చుకోగలనమ్మా. ఆ నమ్మకం నాకుంది. ఇంతలో భానుమతి అక్కడికి వస్తుంది. చిన్నదానివైనా చాలా చక్కగా చెప్పావమ్మా. మీ అమ్మ మాటలు వింటే నీ కాపురం బాగుపడదు. వెళ్ళమ్మా వెళ్ళు. నువ్వెవర్తివే మా తల్లి బిడ్డల మధ్య దూరడానికి? అయినా గొడ్రాలివి, నీకేం తెలుస్తుంది కన్న ప్రేమ? ఓ యబ్బో, నువ్వే కన్నావులేమ్మా బిడ్డల్ని. ఇంతలో నాగభూషణం అక్కడికి వస్తాడు. చూడన్నయ్యా, వాడు రమ్మని ఫోన్ చేశాడంట. ఇదేమో వెళ్ళడానికి తయారయ్యింది. ఏమిటి వెళ్ళేది? నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నువ్వెవరు నా మీద పెత్తనం చెలాయించడానికి? నేను వెళ్ళి తీరుతాను. అది కాదమ్మా, కనీ పెంచిన తల్లిదండ్రుల్ని వదిలేసి వాడి కోసం వెళ్తావా? వాడికి విడాకులు ఇచ్చేసాయమ్మా. మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో. నోర్ముయ్ అమ్మా, నేను వెళ్తున్నాను అంటూ బయట రెడీగా ఉన్న అఖిల్తో వెళ్ళిపోతుంది. హమ్మయ్యా, ఇన్నాళ్లకు నీ కూతురికి బుద్ధి వచ్చింది. నా మేనకోడలికి ఆడపడుచు పోరు తప్పింది అంటూ భానుమతి లోపలికి వెళ్తుంది. అలా మరుసటి రోజు అభిరామ్, నాన్నగారు, తమ్ముడు ఫోన్ చేశాడు. మర్దలితో సహా వస్తున్నాడంట. ఆ ఇంట్లో వెన్నెల అభిరామ్ను చూసిన దాత్రి ఎలా రియాక్ట్ అవుతుంది, దాని పర్యవసానం ఏమిటి అనేది వచ్చే భాగంలో చూద్దాం. ఇప్పటి వరకు మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలా అఖిల్ దాత్రిలు ఇంటికి చేరుకుంటారు. రా దాత్రి, లోపలికి వెళ్దాం అంటూ దాత్రిని లోపలికి తీసుకువెళ్తాడు. నాన్నగారు, అన్నయ్య, వదిన, తొందరగా ఇలా రండి అని పిలుస్తాడు. వెన్నెల, అభిరామ్, లక్ష్మయ్య అక్కడికి వస్తారు. వాళ్లను చూసిన వెన్నెల ఆశ్చర్యపోతుంది. అక్కా అంటూ వెన్నెల దగ్గరకు వెళ్లి కౌగిలించుకుంటుంది. అక్క, బావగారు, మీరు ఇక్కడ? ఏమండి, ఏమిటిది? అస్సలు నాకు ఏమీ అర్థం కావటం లేదు. మనం ఇక్కడెందుకున్నాం? లక్ష్మయ్య గారు కూడా ఇక్కడే ఉన్నారు. హలో మేడం, ఆగండి. మీరు మాట్లాడడమేనా? మమ్మల్ని కూడా కాస్త మాట్లాడనిస్తారా? లక్ష్మయ్య గారు కాదు, ఆయన మీ మామగారు. అవును దాత్రి, ఈయన మన మామగారు. వచ్చి ఇద్దరు ఆశీర్వాదం తీసుకోండి అంటుంది. అఖిల్ దాత్రిలు ఆశీర్వాదం తీసుకుంటారు. దీర్ఘ సుమంగళి భవ, పిల్లా పాపలతో సంతోషంగా ఉండండమ్మా. అక్క, ఇప్పుడన్నా నాకు అర్థమయ్యేలా అందరూ నిజాలు చెప్పండి. మరేం లేదు మర్దలా, మీరిద్దరూ మాకు చాలా బాగా నచ్చారు. మీ అమ్మేమో వెన్నెలకి ఒక పనివాడిని, నిన్నేమో ఏకంగా ఒక ఇల్లరికం ఉండేవాడికి ఇస్తామనుకుంది. మిమ్మల్ని మార్చడానికి నేను పనివాడిగా వచ్చి మీ అక్కయ్యని పెళ్లి చేసుకున్నాను. మిగిలింది నేను చెప్తానన్నయ్యా. ఇల్లరికం కాకుండా నిన్ను మా ఇంటికి తీసుకురావడానికి ఇదంతా వేసిన నాటకం ఇది. ఇప్పుడు అర్థమైందా అమ్మాయి గారు? అర్థమైంది అబ్బాయి గారు అంటుంది.
అందరూ సంతోషంగా నవ్వుకుంటారు. అలా ఒకరోజు సమయం గడుస్తుంది. గుడ్ మార్నింగ్ శ్రీమతి గారు. రాత్రి నిద్ర బాగా పట్టిందా? అబ్బా చాలే ఊరుకోండి. అయ్యో ఇంత లేట్ అయిపోయింది అంటూ గబగబా లేచి స్నానం చేసి వెన్నెల రాదాత్రి కాఫీ తాగుతావా అని అడుగుతుంది. అయ్యో అక్క, ఇక్కడ కూడా నువ్వు నాకు కాఫీ ఇస్తావా? మరేం పర్లేదు చెల్లి. అలా కాదక్క, నాకు కూడా వంట నేర్పించు, నేను నేర్చుకుంటాను. ఇంతలో అఖిల్ అక్కడికి వస్తాడు. అమ్మ బాబోయ్, నీ చేతి వంట అస్సలు వద్దు తల్లి. అచ్చం ఆండలమ్మ చేసినట్లా ఉంటుంది. మేము తినలేము తల్లి. చూడక్క ఎలా ఏడిపిస్తున్నాడో. మరిదిగారు, మా చెల్లికి ఇక్కడ ఎవ్వరూ లేరనుకుంటున్నారా? నేనున్నాను. మీ అల్లరి కాస్త తగ్గించాలి. ఏంటి, మరి నా తమ్ముడికి ఎవ్వరు లేరనుకున్నారా? నేనున్నాను అంటాడు అభిరామ్. అలా 2 రోజుల సమయం గడిచిపోతుంది. పాపం ఆండాలమ్మకి తోడు ఎవ్వరూ లేకపోవడంతో భానుమతి ఆగడాలు మరీ ఎక్కువవుతాయి. కొంత సమయానికి నాగభూషణం భార్య సీత ఆండాలమ్మ ఇంటికి వస్తారు. చెల్లెమ్మ, ఇదిగో మేమిద్దరం ఇక్కడికి సంతోషంగా ఉండడానికి వచ్చాం. ఇంత పెద్ద కొంపలో నువ్వు ఒక్కదానివే ఎలా ఉంటావని. ఉంటుందిలేండి, గుండెల తీసిన బంటు ఎందుకుండదు చెప్పండి. ఏయ్ నోర్ముయ్, ముందు నా ఇంట్లో నుంచి బయటకు నడవండి. ఇంతలో భానుమతి అక్కడికి వస్తుంది. ఏమిటమ్మా, ఆయనేదో పాపం నీకు తోడుగా ఉందామని పెళ్ళాన్ని తీసుకుని వస్తే తోడబుట్టిన వాణ్ణి వెళ్ళగొడతావా? నువ్వసలు మనిషివేనా? అద్ది అలా గడ్డి పెట్టు అక్కయ్యా. డబ్బు పొగరుతో దీని కళ్ళు బాగా నెత్తికెక్కాయి. నా కొడుకును కాదని దీని కూతుర్ని ఏదో దారిని పోయే దానయ్య గాడికిచ్చి పెళ్లి చేసింది. వాడు సరైన గుణపాఠం చెప్పాడు. అది సరే కాని చెల్లెమ్మ, నాకు కొంచెం డబ్బు ఇవ్వు, బజారుకు వెళ్ళేసొస్తాను. డబ్బా? ఎక్కడిది? నువ్వేమన్నా నా దగ్గర ఇచ్చి పెట్టావా ఏంటి? డబ్బు అంటున్నావు. అదేంటి చెల్లెమ్మ, నా డబ్బు నీ డబ్బు అని వేరు చేసి మాట్లాడుతున్నావు. అయినా ఈ డబ్బంతా నెత్తినేసుకొని వెళ్తావా? ఛీ, విశ్వాసఘాతకుడా! పాముకి పాలు పోసి పెంచాను, నీ మొహం నాకు చూపించకు అంటుంది. ఇంతలో సీత, ఏమిటమ్మో ఊరుకుంటున్నాను కదా అని నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. నీ అంతు చూస్తాను, జాగ్రత్త. అయినా ఈమెతో మనకు మాటలేంటి? సీత, పట్టుకో. ఇద్దరం కలిసి ఆ నగలు లాక్కుంటే తిక్క కుదురుతుంది అమ్మగారికి. ఏమిటి, నా నగలు లాక్కుంటారా? ఉండండి, ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. ఏమిటే నువ్వు పోలీసులకు చెప్పేది అంటూ పెద్ద కత్తి చూపిస్తారు. ముందు ఆ డబ్బు ఆ నగలు అన్నీ తీసి అక్కడ పెట్టు అంటారు. పాపం కత్తి చూసి భయపడిపోయిన ఆండాలమ్మ తన దగ్గర ఉన్న డబ్బు నగలన్నీ తీసి వాళ్ళకిచ్చేస్తుంది. భానుమతి, పద అంటూ ఒక గదిలో వేసి తాళం వేస్తారు. పాపం అన్నం కూడా సరిగ్గా పెట్టరు. అలా 2 రోజుల సమయం గడిచిపోతుంది. లక్ష్మయ్య ఇద్దరి కోడళ్లను పిలుస్తాడు. అమ్మా వెన్నెలా, రాత్రి ఒక్కసారి ఇలా రండమ్మా. వస్తున్నాం మామయ్య అంటూ అక్కడికి వస్తారు. ఏంటి మామయ్య, కాఫీ తీసుకురమ్మంటారా అంటుంది వెన్నెల. ఇప్పుడేమీ వద్దమ్మా, ఇదిగో ఇలా చూడండి, ఇవి మీ అత్తగారి నగలు. వచ్చే కోడళ్ళకు పెట్టి చూసుకొని మురిసిపోవాలనుకుంది. పాపం పిచ్చిది, బంగారు లాంటి కోడళ్ళని నా ఇంటికి పంపించింది. ఈ నగలన్నీ మీకోసమే, తీసుకోండి, పెట్టుకొని ఒక్కసారి నాకు కనిపించండి అమ్మా. వెన్నెల, మామయ్య గారు, తల్లి లాంటి అత్తయ్య గారిని చూడలేదు మేము, కానీ తండ్రి లాంటి మామయ్యను చూస్తున్నాం. మీరేం బాధపడకండి అంటూ నగలు తీసుకుని లోపలికి వెళ్తారు. అందంగా అలంకరించుకుని మామగారి దగ్గరికి వస్తారు. వాళ్ళిద్దరిని చూసిన లక్ష్మయ్య మురిసిపోతాడు. చాలా సంతోషం తల్లి, నాకు ఇంకేం కావాలి? మీరు మనవడినో మనవరాలినో నా చేతిలో పెడితే వాళ్ళతో హాయిగా కాలం గడిపేస్తాను. వెన్నెల రాత్రి సిగ్గుపడుతూ రెడీ అయ్యి ఇద్దరూ అఖిల్ దగ్గరకు వెళ్తారు. వాళ్ళిద్దరిని చూసిన అఖిల్, వావ్, సూపర్. ఏమిటి, మామగారిని కాకా పట్టి అత్తగారి నగలన్నీ కొట్టేసినట్టున్నారు కదా? ఏమిటి, కొట్టేశామా? ఉండండి, మామయ్య గారితో చెప్తాం. అయినా కాకా పట్టాల్సిన అవసరం మాకు లేదు, మామగారు బహుమతిగా ఇచ్చారు. అబ్బో, మేడం గారికి కోపం వచ్చిందే. సారీ మేడం గారు. అలా రండి దారికి. ఏమండి,
మాదో చిన్న కోరిక. అమ్మా నాన్నని చూసి చాలా రోజులవుతుందండి. ఒక్కసారి వెళ్దామా? ఓ అలాగే, మీరు అడిగింది మేము ఎప్పుడన్నా కాదన్నామా? అలాగే, రేపే వెళ్దాం. అలా మరుసటి రోజు అందరూ కలిసి మచిలీపట్నం బయలుదేరుతారు. లోపలికి వెళ్ళిన ఇద్దరు పిన్ని, పిన్ని, అమ్మా, అన్నయ్య అంటూ పిలుస్తారు. ఆ పిలుపు విని లోపల నుంచి అప్పుడే బయటకు వచ్చిన భానుమతి సీత వాళ్ళని చూసి, మీరా ఏంటి మళ్ళీ ఇలా వచ్చారు? దాత్రి కోపంతో, ఏయ్ జాగ్రత్త, అస్సలు మా ఇంట్లో మీరెందుకున్నారు? మా అమ్మ ఎక్కడా? మీ అమ్మ అదిగో అక్కడ దొడ్లో పడి ఉంది, దానికి తగిన శాస్తి జరిగింది. అమ్మా అంటూ ఇద్దరు పెరట్లోకి వెళ్తారు. అదంతా చూసిన అఖిల్, అభిరామ్, ఏంటి భానుమతి అత్త ఇక్కడ మకాం వేశావు? ఆ ఇది నా మేనకోడలి ఇల్లు, ఇక్కడ ఉండే హక్కు నాకుంది. ఓ అలాగా అంటారు అఖిల్, అభిరామ్. పెరట్లోకి వెళ్ళిన దాత్రి, వెన్నెలలు అమ్మా, పిన్ని అంటూ పిలుస్తారు. ఆ పిలుపు విన్న ఆండాలమ్మ పరుగు పరుగున బయటకు వస్తుంది. అమ్మా దాత్రి, వెన్నెలా, ఎన్నాళ్ళయిందమ్మా మిమ్మల్ని చూసి, బాగున్నారా తల్లి? అమ్మా, మేము చాలా బాగున్నాం. లక్ష్మయ్య గారి ఇంటి కోడళ్ళం అయ్యాం. వెన్నెల, అయినా నువ్వేంటి పిన్ని ఇలా ఇక్కడ ఉన్నావు? ఏం చెప్పను తల్లి, మీరందరూ నన్ను విడిచిపోయారు. నాకెవ్వరూ లేరని వీళ్ళకి కొమ్ములొచ్చాయి. నా ఇంట్లో ఇంచి నన్ను గెంటేస్తారంట. నా డబ్బులు నగలన్నీ లాక్కున్నారే తల్లి అని ఏడుస్తుంది. ఓహో అలాగా, రామ్మ, వీళ్ళ అంతు చూస్తాం అంటూ రమ్మని లోపలికి తీసుకువెళ్తారు. ఆండాలమ్మ, వెన్నెలా దాత్రీలు లోపలికి రావడాన్ని చూసిన భానుమతి సీతలు, ఎందుకే లోపలికి వచ్చావు? ఓ వీళ్ళందర్నీ చూసుకుని మిడిసిపడుతున్నావన్నమాట. ఏయ్ నోరు ముయ్యండి. మా ఇంటికి వచ్చి మా సొమ్ము తిని మా అమ్మని ఇంత కష్టపెడతారా? ముందు మా డబ్బు నగలు అన్నీ తెచ్చివ్వండి, లేదంటే మీకు మా చేతిలో ఉంటుంది అంటూ ఇద్దరి చేతులు విరిచి వెనక్కి మెలిపెడతారు. అమ్మో అమ్మో వదలండే, మీ చేతులు పడిపోను అంటూ కేకలు వేస్తారు ఇద్దరు. చెప్పండి, తాళాలు డబ్బులు ఎక్కడా తీసుకొచ్చి మా ముందు పెట్టండి, లేదంటే మీ చేతులు రెండు విరిచేస్తాం. అమ్మో వదిలిపెట్టండి, మీ డబ్బు మీ నగలు తెచ్చిచ్చేస్తాం, వదలండి మమ్మల్ని. వెళ్ళండి అంటారు. వాళ్ళంతా లోపలికి వెళ్ళి సొమ్ము తీసుకొచ్చి అక్కడ పెడతారు. ఇంతలో నాగభూషణం అక్కడికి వస్తాడు. దాత్రి, ఛీ, నీకు సిగ్గులేదా? సొంత చెల్లెల్ని కష్టాలు పాలు చేస్తావా? ముందు మా ఇంట్లో ఇంచి మీ మూటాముల్లే తీసుకుని బయటికి వెళ్ళండి. ఇంకెప్పుడు మా ఇంటి గేటు దగ్గరకు కూడా మీరు రాకూడదు అంటూ బెదిరిస్తారు. ముగ్గురు మూటాముల్లే సర్దుకొని ఇంటి బయటకు వచ్చేస్తారు. ఆండాళమ్మ సంతోషంతో, అమ్మా నా బంగారు తల్లులు, అల్లుడుగార్లు, నన్ను క్షమించండి, ఇప్పటికి నాకు బుద్ధి వచ్చింది అని అంటుంది. ఇక్కడితో ఈ కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్.